శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసి భక్తుల కోసం టీటీడీ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో అధిక రద్దీ నెలకొనడంతో శిలాతోరణం దగ్గర మొదలవుతున్న దర్శన క్యూ లైన్లను ఆయన శనివారం పరిశీలించారు. భక్తులకు పంపిణీ చేస్తున్న అన్న పానీయాలు గురించి వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులందరూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అదనపు ఈవో వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ నిన్న ఓ వ్యక్తి దర్శన క్యూ లైన్ లో అన్న ప్రసాదాలు అందలేదని నినాదాలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆయనను వెంటనే సంప్రదించి ఆరా తీగా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో రద్దీ గురించి అవగాహన లేకపోవడంతో దర్శన సమయం ఆలస్యమవుతుందని తాను అసహనంతో నినాదాలు చేసినట్టు ఒప్పుకున్నారని తెలిపారు. క్యూ లైన్ లో అన్న ప్రసాదాలు పాలు అందిస్తున్నది గమనించి తన తప్పును గ్రహించి మానసిక క్షోభకు గురై పశ్చాత్తాపంతో తన ప్రవర్తనను క్షమించమని కోరినట్లు కూడా ఆ భక్తుడు తెలియజేశాడని చెప్పారు. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు అందిస్తున్న సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రతిరోజు 1 లక్షకు పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని, వారాంతాల్లో ఈ సంఖ్య 1.20 లక్షలు దాటుతుందని చెప్పారు. వీఐపీ బ్రేక్ శ్రీవాణి దర్శనాలను తగ్గించి సాధారణ భక్తులకే దర్శనాల్లో పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రతిరోజు 60% పైగా సర్వ దర్శనానికి విచ్చేసే భక్తులే స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. సాధారణ రోజుల కంటే 10,000 మందికి భక్తులకు అదనంగా దర్శనం అయ్యేందుకు టీటీడీ సిబ్బంది రాత్రి బౌలు నిద్ర లేకుండా కష్టపడుతున్నారని తెలియజేశారు. లాస్ట్ 16వ తారీఖు నుంచి తిరుమలలో భక్తులు పోటెత్తారు. వీక్ డేస్లో దాదాపు 1,00,000 మంది వస్తున్నారు. రోజుల్లో ఎలా దర్శనం చేయించవచ్చు, వీకెండ్స్లో కూడా ఎలా దర్శనం చేయించు అని ఆ రోజు పూజ టైం అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనకి దర్శనానికి టైం అవైలబిలిటీ ఉంటుంది. దాన్ని బట్టి ఆన్లైన్ బోను, శ్రీవాణి బోను, లేకపోతే డోనర్స్ బోను కొంత టైం ఆ మిగిలిని మనం సర్వదర్శనానికి మాత్రము కేటాయించడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం మనం ఈ దర్శనంలో టైం సేవ్ చేసి సర్వదర్శనానికి ఎక్కువ టైంని కేటాయించడం జరుగుతుంది. దానివల్ల ఒక్కరోజు సర్వదర్శనంలో 37,000 నుంచి 40,000 మంది టికెట్ లేని వాళ్ళకే దర్శనం చేపిస్తుంది. దాదాపు మోర్ దెన్ 60%, 70% టికెట్ లేని వాళ్ళకి మాత్రమే ఎక్కువ స్లాట్ లేని వాళ్ళకే దర్శనం చేయించడం జరుగుతుంది. అయితే కొంతమంది భక్తులు సర్వదర్శనంలో ఎంత టైం అవుతుందో తెలియకుండా వచ్చి వెయిట్ చేసి అంతకుముందు ఎప్పుడు కూడా సర్వదర్శనంలో రాలేదు, అందుకని ఇప్పుడు గొడవ చేస్తే ఒకవేళ ఫాస్ట్గా దర్శనం చేపిస్తామని అనే పద్ధతిలో చెప్తున్నాడు అతను కూడా. నిన్న రాత్రి మాట్లాడిన ఒక వ్యక్తి కూడా అట్లా గొడవ కాదు, దానికి ఒక పద్ధతి, సీక్వెన్స్, దాని ప్రకారమే ఉంటుంది. టెంపుల్ షెడ్యూల్ మొత్తం కూడా డిజైన్ అయి ఉంటుంది, కేటగిరీస్ వైజ్ ఎవరికి ఎప్పుడు దర్శనం చేయించాలి అని. అయితే దీంట్లో ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా దాదాపు 2 అవర్స్ మనం అడిషనల్గా సేవ్ చేసుకొని అది కూడా సర్వదర్శనానికి కేటాయిస్తాం జరుగుతుంది. దాదాపు 11 గంటలు 12 గంటలు మనం సర్వదర్శనానికే కేటాయించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా, క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా, అలానే టెక్నాలజీ వాడుకొని మనం ఎప్పటికప్పుడే కూడా ఎక్కడ క్యూ లైన్ ఎక్కడ టైట్గా ఉంది, ఎక్కడ తక్కువగా ఉందని కూడా చూసుకుంటూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దానికి కూడా మీరందరూ కూడా మీడియా వాళ్ళకి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సిస్టమ్ చూస్తున్నారు, మీ అందరూ కూడా ఇక్కడ సిస్టమ్ తెలుసు, ఎంత ఎఫిషియెంట్గా చేస్తున్నామో కూడా మీకు తెలుసు. ఎప్పుడు కూడా లాస్ట్ 1 వీక్లో మనం అనుకున్న టార్గెట్ కంటే ప్రతిరోజు 10,000 మందిని అడిషనల్గా దర్శనం చేపిస్తాం. 10,000 మంది అడిషనల్గా దర్శనం చేయించమంటే దాని వెనక చాలామంది కృషి, పట్టుదల, ఆఫీసర్స్ యొక్క డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్ ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా చూడండి, ఎవరైనా చెప్పారని ఫాల్స్ న్యూస్ వెంటనే రాయొద్దండి, అది వెరిఫై చేయండి. అందరు అవైలబిలిటీలో ఉన్నారు, ఆఫీసర్స్ అందరూ కూడా, ఇక్కడ హెచ్ఓడీస్ అందరూ కూడా ఎప్పుడు అవైలబిలిటీ. వాడిని ఇలా అంటున్నారు నిజమా? ఫుడ్ తిని చేయగడుకొని ఫుడ్ దొరకలేదు అని అన్నాడు అనుకో ఎవరన్నా, మరి మీరు ఎలా రాస్తారు? మన దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీరు వెరిఫై చేయాలి కదా. బై దట్ టైం మీరు ఫాల్స్ న్యూస్ చేస్తే మనం చేసిన కృషి అంతా కూడా మీరు డిఫీట్ చేస్తే ఎట్లా అండి?
ఇదంతా కూడా మీరు చూడాలి. మా దగ్గర అన్ని వీడియో 4000 కెమెరాలు ఉన్నాయి. ఎవరైనా అబద్ధం చెప్పినా కానీ 4000 కెమెరాల ద్వారా రిట్రీవ్ చేసి మీకు పోస్ట్ మేము చూపించగలం. అంత పకడ్బందీ వ్యవస్థ ఉంది. సో మీరు అందరూ కూడా నిజాలని ప్రచారం చేయండి, అబద్ధాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయొద్దని. ఎలా క్రెడిబిలిటీ ఇష్యూ తర్వాత మేము ఎలా వీడియో రిలీజ్ చేస్తాం, వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఫుడ్ తీసుకున్నారు, ఏ టైంలో ఎంటర్ అయ్యారు, వాళ్ళకి వేరే అదర్ మోటివ్స్ ఉన్నాయా, ఇట్లా కాల్ చేయటం వల్ల వాళ్ళ ఓన్ ఫ్రస్ట్రేషన్ ఉందా, అదా కూడా మనకి స్లాటెడ్ నాన్ స్లాటెడ్ స్లాట్ లేని వాళ్ళకి ఒకటి, ఇలా మనకి పకడ్బందీ సిస్టమ్ ఉందా, దాని ప్రకారమే రన్ చేయడం జరుగుతుంది. మీరు చూసారు చరిత్రలో జరిగిన విధంగా మనం దాదాపు 92,000 మందికి లాస్ట్ సండే చేపించాం. మామూలుగా అయితే సండే 79,000 మందికి చేపిస్తాం. అంటే 92 మంది చేపించామంటే ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తే 92 చేయాలి. ఎక్కడికక్కడ ఎక్కడ కూడా మళ్ళీ మీకు మన టెంపుల్ ఓల్డెస్ట్ టెంపుల్ 13th 14th సెంచరీలో ఫినిష్ అయిన టెంపుల్, దాంట్లో ఇంతమందిని చేయాలి, ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ ఉంటుంది, చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆఫీసర్స్ అక్కడ ఉండి పకడ్బందీగా చేయటం వల్లనే సక్సెస్ అయ్యాం. మీరందరూ కూడా ఉన్నట్టు రాయండి. చూడండి ఆ కౌంటర్లో రిజర్వ్ ఫుడ్ కూడా ఉంది, బటర్ మిల్క్ ఉంది, ఇంకా అంతకంటే ఏం కావాలి. అలానే క్యూ మూమెంట్ కూడా ఎక్కువ చూపిస్తున్నాం. ఎప్పుడు మనం ఒకవైపు కొన్ని సేవలు నడుస్తున్నా కానీ సామాన్య భక్తులకు ఉపయోగపడాలని సేవలు లోపల జరుగుతుంటే బయట నుంచి దర్శనం చేపిస్తున్నాం. రెండూ జరుగుతున్నాయి. ఒకవైపు సేవలు జరుగుతున్నాయి, రిలీజియస్ పర్పస్గా సేవలు జరగాలి, అలానే బయట క్యూ కూడా భక్తులకు దర్శనం చేపిస్తాం. సో ఇంత ఎఫిషియెంట్గా ఐడెంటిఫై చేసాం. అతను కూడా స్లోగన్ ఇప్పిస్తూ చేతులు ఎత్తండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాడు. అతనిలో బోనఫైడ్ లేదు. అతనే తర్వాత బయట మన కొంతమంది అడిగారు, ప్రెస్ మిత్రులే అడిగితే తర్వాత మాకు కూడా వచ్చింది క్లిప్. అతనే చెప్తున్నాడు, నాకు హెల్త్ బాగాలేదు, ఫ్రస్ట్రేషన్ ఉంది, నేను ఎప్పుడు కూడా స్లాట్ పెట్టుకొని వచ్చేవాడిని, ఫస్ట్ టైం స్లాట్ పెట్టుకోకుండా వచ్చాను, దానివల్ల నాకేమో అర్థం కాకుండా నేను ఇలా మాట్లాడాను, ఐఎమ్ సారీ అని చెప్పి అతను చెప్పాడు. మీ వల్ల ఎవరో క్లిక్ చేసి నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా తప్పు. ఇది జనాల నమ్మకానికి సంబంధించిన విషయం, దైవత్వానికి సంబంధించిన విషయం. దీంట్లో అబద్ధాలను ప్రచారం చేయడం అనేది చాలా నైతికంగా కూడా చాలా తప్పు. ఇవి చేయకూడదు. దీని మీద లీగల్గా ఏమైనా చేయొచ్చు అని కూడా మేము కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. యాక్చువల్గా ఇలా అనాథరైజ్గా వీడియోలు తీసుకుంటూ లేకపోతే క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ లేని వాటిని ప్రలోభ పెడుతూ వాళ్ళతో స్లోగన్ నిప్పించడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తాం. అవి కూడా మేము లీగల్గా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. లాస్ట్ టైం మీటింగ్ చేసేటప్పుడు కూడా మేము అనుకున్నాం కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలి. ఎవరు ఎక్కడ పడితే అక్కడ ట్రెస్పాసర్స్, ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అయ్యే అవకాశం లేదు. అది టీటీడీ ప్రాపర్టీస్. ఎవరైనా ఎంట్రీ కావాలంటే దాని పర్మిషన్ తీసుకొని ఎంట్రీ అయ్యి వాళ్ళు వీడియోలు తీసుకోవాలి. అంతేగాని దారిని పోతే వీడియోలు తీస్తూ ఎంకరేజ్ చేస్తూ దాన్ని లేని వాటిని ఉన్నత ప్రచారం చేయడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తూ. సో ఇప్పుడు చూసారు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఒక రౌండ్, అన్ని కౌంటర్లు చెక్ చేశాను, అన్ని చోట్ల బ్రేక్ఫాస్ట్ చేశాను. అలానే అన్ని కౌంటర్లు చెక్ చేశాను, అన్ని చోట్ల రిజర్వ్ ఫుడ్ 12 o'clock ఇచ్చే ఫుడ్ ఆల్రెడీ ఉంది. ఈ మధ్యలో పిల్లలుంటే మిల్క్ ఇస్తున్నారు, పెద్దవాళ్ళంటే బటర్ మిల్క్ తీసుకుంటున్నారు. సో మనం మీకు ఇంట్లో కూడా చేయలేనంత సేవలు టీటీడీ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తుంది. దాంట్లో ఆఫీసర్స్, విజిలెన్స్ సిబ్బంది, అలానే శ్రీవారి సేవలు కూడా రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు. షిఫ్ట్లు వారీగా చేసి 4 షిఫ్ట్లుగా అందరూ కూడా రౌండ్ ద క్లాక్ పనిచేసి చాలా కష్టపడుతున్నాడు. యాక్చువల్గా మీరు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేయండి, ఓపిక పట్టండి. ఎందుకంటే 1,20,000 మంది భక్తుల్ని చేయాలంటే ఒక 14th 15th సెంచరీలో కట్టిన టెంపుల్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అవన్నీ కూడా మేము కూడా ఎప్పటికప్పుడు క్యూ లైన్ ఎంటర్ అయ్యేటప్పుడు మేము ఆ కాషన్ ఇస్తున్నాం. ఇప్పుడు 20 గంటలు పడుతుంది, 22 గంటలు పడుతుంది. మీరు వాళ్ళు అలా అనుకుంటే పిఎస్సికి వెళ్ళి ఉండొచ్చు, మళ్ళీ తర్వాత క్యూ లైన్ తగ్గిన తర్వాత వచ్చి జాయిన్ కావచ్చు, అది కూడా సలహా ఇస్తున్నాం. కానీ చాలామంది భక్తులు మేమే వెయిట్ చేస్తాము, మేమే లోపల ఉంటాము, వెయిట్ చేసినా నో ఇష్యూస్ అని చెప్పడం వల్ల అలో చేస్తాం.